చెప్పి అమరావతిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. ఈ దేశంలో సెక్స్ వర్కర్ల అంశాన్ని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువైపోయారు. మరి కృష్ణ, గుంటూరు ఆ జిల్లాలను ఏదో ప్రస్తావిస్తూ ఈ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అది చాలా తప్పు. దాన్ని ఎవరో కూడా సమర్థించట్లా. కానీ ఆయన ఒక్కసారి ఆ పదాన్ని అంటే వీళ్ళు వందల సార్లు, వేల సార్లు ఆ పదాన్ని అసలు మనం మాట్లాడడానికే ఇష్టపట్టాలి. ఆ పదాన్ని ఆ టైప్ రాజధాని అని చెప్పి వీళ్ళు వందల వేల సార్లు వీళ్ళే చెబుతున్నారు. మహిళల చేత చెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరువుని తీస్తా ఉన్నారు వీళ్ళు. ఆయన ఒకసారి అన్నాడు, దీన్ని వీళ్ళు వందల వేల సార్లు అని చెప్పి ప్రపంచాన్ని మొత్తానికి తెలిసేలాగా వార్తలు, డిబేట్లు ఇది చూడండి. అది వేసేల రాజధాని అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. అట్లానే ఇది చూస్తే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల, కృష్ణరాజు జుగుప్సారావు వ్యాఖ్యలు, వారి చిత్రపటాలకు చెప్పు దెబ్బలు, దిష్టిబొమ్మ దహనం, భారతరెడ్డి స్పందించాలి, బగ్గుమన జర్నలిస్ట్ సంఘాలు, సాక్షి పత్రిక ప్రతుల దహనం, కృష్ణరాజు కొమ్మినేనిపై చర్యలు తీసుకోండి, సిగ్గు లేకుండా మళ్లీ సమర్థింపు, ఇది పాత్రికేయుడు కృష్ణరాజు తీరు, జగనన్న కనెక్షన్ ద్వారా వీడియో. అసలు దీనికి భారతమ్మకి ఏం సంబంధం? దీనికి సాక్షి టీవీకి ఏం సంబంధం? అసలు సాక్షి టీవీలో ఓ చర్చలో ఒక అతను ఒక మాట మాట్లాడితే అది సాక్షి యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి యాంకర్ కి, వీళ్ళందరికీ సంబంధమా? మరి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక శాడిస్ట్ సైకో చేత ఇష్టం వచ్చినట్టుగా ఇదే భారతమ్మ గారిని తిట్టించినప్పుడు మరి అక్కడ యాంకర్ మీద ఎందుకు కేసు పెట్టలా? ఆ ఛానల్ యాజమాన్యం మీద ఎందుకు కేసు పెట్టలా? అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఐటీడీపీ నుంచి వస్తుంది కదా, నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఆ జుగుప్సాకరమైన ఛానల్స్ అవి కదా యూట్యూబ్లు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు మరి ఈ మహిళలు గాని, ఎవరైతే అమరావతి ముసుగులో మాట్లాడుతున్నటువంటి మహిళలు గాని, ఆ కుహానా జర్నలిస్టులు ముసుగులో ఆ కుహానా మేధావులు గాని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? మరి ఇదే విధంగా టీవీ5 అనేటటువంటి ఒక ఛానల్లో యాంకరే సినిమా ఇండస్ట్రీని పట్టుకొని ఎల్ఎం భాష మాట్లాడాడు. మనం ఇక్కడ వాడలేనటువంటి భాష. మరి యాంకర్ మీద, చైర్మన్ మీద మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏమయ్యా మరి ఎందుకు డిమాండ్ చేయలేదు మీరందరూ? అలానే బీజేపీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని కొలికిపూడి శ్రీనివాసు చెప్పుతో కొట్టాడు. మరి కొట్టించింది వెంకటకృష్ణ, కొట్టమని చెప్పింది ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ కదా. మరి వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి కదా? మరి ఎందుకు మీరందరూ మాట్లాడరు? సీమరాజే అనేటటువంటి ఒక అడవి మృగాన్ని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మీరు అసలు నోట్లో పలకలేనటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు కదా. మరి ఆ ఛానల్స్ వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సినప్పుడు. ఎక్కడో సాక్షి ఛానల్లో అది కూడా విశ్లేషకులుగా దాన్ని ఖండించింది, సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది. దాన్ని మీరు ఇంకా రాజకీయం చేస్తూ కిరాకార్పి అనేటువంటి ఇంకో సైకో గాడిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నటువంటి ఆ ఛానల్లో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య చనిపోయి ఉన్నారు. ఇప్పుడు బతుకున్నప్పుడే జరిగింది. కొలిక్పూడి శ్రీనివాసు ఏదైతే అమరావతి జేఏసీ మీద దాడి చేయడం అంటూ నాకు తెలిసి బతుకున్నప్పుడే జరిగింది. మరి ఆమె కూడా డైరెక్టర్ గా ఉన్నారు కదా. మరి ఆమె కూడా చర్యలు తీసుకోవాలి కదా. రోజు ఇష్టం అన్నట్టు రోతరాతలు, టాయిలెట్ పేపర్ లో రాసినటువంటి, ఈ పత్రికలో రాసినటువంటి వార్తలకు సంబంధించి నీచంగా వాళ్ళు రాసేది, ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మ గారి ఫోటోలు పెట్టి వీళ్ళు రాసేవి. మరి ఈ ఛానల్ కదా ఈ రోజు నిజంగా రాజకీయ వ్యభిచారం చేస్తుంది ఈ ఛానల్ కదా, పత్రికా వ్యభిచారులు కదా ఈ ఛానల్స్ నడిపేటటువంటి వాళ్ళు. సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణన్ తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల నరికేస్తానని చెప్పి ప్రసారం చేసినటువంటి ఛానల్లో దాన్ని ఎంకరేజ్ చేసి కనీసం ఖండించకుండా ఎంకరేజ్ చేసినటువంటి యాజమాన్యాలు, మరి వాళ్ళందరూ కదా చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషిడికి అని అన్నటువంటి వ్యక్తి మీద సమర్థిస్తూ 2 రోజులు దీక్షలు చేసి సిగ్గులేని మీ తెలుగుదేశం పార్టీ కడుపుకి అన్నం తిని మాట్లాడట్ల ఇష్టం వచ్చినట్టుగా రోజు ఇష్టాంరీతిగా మాట్లాడతా మీరు మళ్లీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ క్షమాపణ చెప్పాలా? మీ బతుకులకు భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలా? మీరు చేసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు, భారతమ్మ గారి గురించి రోజు మీరు పెట్టేటటువంటి హెడ్డింగ్లు, ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ యాంకర్ల ముసుగులు, విశ్లేషకుల ముసుగులు, ఛానల్ యాజమాన్యమే డైరెక్ట్ గా పెట్టేటటువంటి హెడ్డింగ్లు, భారతమ్మ గారి మీద మీరు పెట్టినటువంటి హెడ్డింగ్లు, మరి వీటన్నిటికి కదా సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు మరి వీళ్ళందరూ మహిళల గురించి చాలా మాట్లాడుతున్నారు కదా. బాలకృష్ణ గారు మాట్లాడిని, ఆడది కనపడితే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలని మాట్లాడిని. ఇదే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడినటువంటి మాటలు, అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు, మహిళా హోంమంత్రిని ఉద్దేశించి కార్పి గారు రోజా గారిని పందికు తిరుమల లడ్డులో కలిపామని మాట్లాడాడు. తిరుమల లడ్డులో కలిసిందని చెప్పి కార్పి, సీమరాజా, చేబ్రోలు కిరణం, స్వాతిరెడ్డి అలా శ్వేతా చౌదరి
ఇట్లా ఒకటా రెండా వందల మందిని మీరు శాడిస్టుల్ని సైకోగాల్ని ఇక్కడ తయారు చేసి మళ్ళీ ప్రధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి. ఎందుకంటే ఈ ఏడాది పాలనలో మీ ఘోర వైఫల్యాలు, అత్యాచారాలు, అరాచకాలు, వీటన్నిటికీ విధ్వంసాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూటమి ఏడాది పాలన ఉంది కాబట్టి ఈ కూటమి ఏడాది వైఫల్య పాలన మీద డిస్కషన్ జరగకూడదు, టాపిక్ అంతా డైవర్ట్ చేసి అటు డైవర్ట్ చేయాలి అనేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని పట్టుకుని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి రాజకీయం. ఆయన ఒకసారి ఆ మాట అన్నాడు, తప్పు. మీరు 100 సార్లు దాన్ని రిపీట్ చేయడం మీరు కూడా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును దయచేసి తీయొద్దు. ఎవరైతే అమరావతి ముసుగులోనో లేదంటే ఇంకో ఛానల్స్ ముసుగులోనో చేస్తున్నటువంటి వాళ్ళకి క్లియర్ గా చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి, వీళ్ళు ఏ విధంగా వాడుకుంటారో. ఆఖరికి వాళ్ళు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా వాడుకుని లబ్ధి పొందాడో. ఎవరో ఒక వ్యక్తి ఒకసారి అంటే దాన్ని ఆయన 100 సార్లు ఏడ్చినట్టుగా నటించి, సో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే రాజకీయానికి తెరలేపారు. 2029 దాకా వీళ్ళు ఇదే నడుపుతారు. చూడండి, ప్రతిరోజు దీని మీదే మాట్లాడతారు. ఇంకే ప్రజా సమస్యల మీద చర్చ ఉండదు. వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందటానికి ఏ విషయాన్నైనా ఎలా వాడతారంటానికి మొన్న 2 రోజుల క్రితం సాక్షి చర్చా వేదికలో ఒక్కసారి ఆయన ఇది వేశ్యల రాజధాని అని చెప్పి అమరావతిని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. ఈ దేశంలో సెక్స్ వర్కర్ల అంశాన్ని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువైపోయారు. మరి కృష్ణా, గుంటూరు ఆ జిల్లాలను ఏదో ప్రస్తావిస్తూ ఈ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అది చాలా తప్పు. దాన్ని ఎవరూ కూడా సమర్థించట్లా. కానీ ఆయన ఒక్కసారి ఆ పదాన్ని అంటే వీళ్ళు 100 సార్లు 1000 సార్లు ఆ పదాన్ని అసలు మనం మాట్లాడటానికే ఇష్టపట్టాలి. ఆ పదాన్ని ఆ టైప్ రాజధాని అని చెప్పి వీళ్ళు 100,000 సార్లు వీళ్ళే చెబుతున్నారు. మహిళల చేత చెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును తీస్తా ఉన్నారు వీళ్ళు. ఆయన ఒకసారి అన్నాడు, దీన్ని వీళ్ళు 100,000 సార్లు అని చెప్పి ప్రపంచాన్ని మొత్తానికి తెలిసేలాగా వార్తలు, డిబేట్లు ఇది చూడండి. అది వేశ్యల రాజధాని అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. అట్లానే ఇది చూస్తే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల, కృష్ణరాజు జుగుప్సాకర వ్యాఖ్యలు, వారి చిత్రపటాలకు చెప్పు దెబ్బలు, దిష్టిబొమ్మ దహనం, భారతరెడ్డి స్పందించాలి, బగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు, సాక్షి పత్రిక ప్రతుల దహనం, కృష్ణరాజు కొమ్మినేనిపై చర్యలు తీసుకోండి, సిగ్గు లేకుండా మళ్లీ సమర్థింపు, ఇది పాత్రికేయుడు కృష్ణరాజు తీరు, జగనన్న కనెక్షన్ ద్వారా వీడియో. అసలు దీనికి భారతమ్మకి ఏం సంబంధం, దీనికి సాక్షి టీవీకి ఏం సంబంధం? అసలు సాక్షి టీవీలో ఓ చర్చలో ఒక అతను ఒక మాట మాట్లాడితే అది సాక్షి యాజమాన్యానికి, అక్కడ ఉన్నటువంటి యాంకర్ కి, వీళ్ళందరికీ సంబంధమా? మరి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి ఒక శాడిస్ట్ సైకో చేత ఇష్టం వచ్చినట్టుగా ఇదే భారతమ్మ గారిని తిట్టించినప్పుడు మరి అక్కడ యాంకర్ మీద ఎందుకు కేసు పెట్టలా? ఆ ఛానల్ యాజమాన్యం మీద ఎందుకు కేసు పెట్టలా? అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఐటీడీపీ నుంచి వస్తుంది కదా, నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఆ జుగుప్సాకరమైన ఛానల్స్ అవి కదా యూట్యూబ్లు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు మరి ఈ మహిళలు గాని, ఎవరైతే అమరావతి ముసుగులో మాట్లాడుతున్నటువంటి మహిళలు గాని, ఆ కుహానా జర్నలిస్టులు ముసుగులో ఆ కుహానా మేధావులు గాని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా? మరి ఇదే విధంగా TV5 అనేటటువంటి ఒక ఛానల్లో యాంకరే సినిమా ఇండస్ట్రీని పట్టుకొని ఎల్ఎం భాష మాట్లాడాడు. మనం ఇక్కడ వాడలేనటువంటి భాష. మరి యాంకర్ మీద, చైర్మన్ మీద మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏమయ్యా మరి ఎందుకు డిమాండ్ చేయలేదు మీరందరూ? అలానే బీజేపీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని కొలిక్పూడి శ్రీనివాసు చెప్పుతో కొట్టాడు. మరి కొట్టించింది వెంకటకృష్ణ, కొట్టమని చెప్పింది ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ కదా. మరి వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి కదా? మరి ఎందుకు మీరందరూ మాట్లాడరు? సీమరాజు అనేటటువంటి ఒక అడవి మృగాన్ని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మీరు అసలు నోట్లో పలకలేనటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు కదా. మరి ఆ ఛానల్స్ వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సినప్పుడు. ఎక్కడో సాక్షి ఛానల్లో అది కూడా విశ్లేషకులుగా దాన్ని ఖండించింది, సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది. దాన్ని మీరు ఇంకా రాజకీయం చేస్తూ కిరాకార్పి అనేటువంటి ఇంకో సైకో గాడిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నటువంటి ఆ ఛానల్లో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి భార్య చనిపోయినారు. ఇప్పుడు బతుకున్నప్పుడే జరిగింది. కొలిక్పూడి శ్రీనివాసు ఏదైతే అమరావతి జేఏసీ మీద దాడి చేయడం అంటే నాకు తెలిసి బతుకున్నప్పుడే జరిగింది. మరి ఆమె కూడా డైరెక్టర్ గా ఉన్నారు కదా, మరి ఆమె కూడా చర్యలు తీసుకోవాలి కదా. రోజు ఇష్టం అన్నట్టు రోతరాతలు టాయిలెట్ పేపర్ లో రాసినటువంటి, ఈ పత్రికలో రాసినటువంటి వార్తలకు సంబంధించి నీచంగా వాళ్ళు రాసేది, ఇష్టం వచ్చినట్టుగా భారతమ్మ గారి ఫోటోలు పెట్టి వీళ్ళు రాసేవి. మరి ఈ ఛానల్ కదా ఈ రోజు నిజంగా రాజకీయ వ్యభిచారం చేస్తుంది ఈ ఛానల్ కదా, పత్రికా వ్యభిచారులు కదా ఈ ఛానల్స్ నడిపేటటువంటి వాళ్ళు. సస్పెండ్ అయినటువంటి జడ్జి
రామకృష్ణన్ తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల నరికేస్తానని చెప్పి ప్రసారం చేసినటువంటి ఛానల్లో దాన్ని ఎంకరేజ్ చేసి కనీసం ఖండించకుండా ఎంకరేజ్ చేసినటువంటి యాజమాన్యాలు మరి వాళ్ళందరూ కదా చర్యలు తీసుకోవాల్సింది. ముఖ్యమంత్రి గారిని బట్టి కొన్ని బోషిడికి అని అన్నటువంటి వ్యక్తిని సమర్థిస్తూ 2 రోజులు దీక్షలు చేసి సిగ్గులేని మీ తెలుగుదేశం పార్టీ కడుపుకి అన్నం తిని మాట్లాడట్ల ఇష్టం వచ్చినట్టుగా రోజు ఇష్టాంరీతిగా మాట్లాడతా మీరు మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి భారత క్షమాపణ చెప్పాలా? మీ బతుకులకి